నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈ రాఖీ పౌర్ణమి రోజున చేసుకునే అతి ముఖ్యమైన ఒక పరిహారం గురించి తెలియచేయబోతున్నాను. చాలామంది అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముల వారు సమస్యలతో ఉన్నారు. అది వ్యాపార సమస్యలు కానివ్వండి, ఇంటి సమస్యలు కానివ్వండి, మీరు వారికున్న సమస్యలను చూసి చాలా బాధపడిపోతున్నారు. కానీ మీ వంతుగా ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితి. అంటే అది డబ్బు పరంగా కానివ్వండి, ఏదైనా పూజల ప్రక్రియల ద్వారా కూడా మీరు ఏది చేయలేని పరిస్థితిగా ఉంది. అలాంటి చేయలేని పరిస్థితి ఉండి వారి బాగు కోరుకునే అక్క చెల్లెళ్ళు మీ యొక్క అన్నదమ్ములకి చేసుకుని ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది ఇక్కడ. ఈ పరిహారం మీ కుటుంబం కోసం, అంటే మీ అన్నదమ్ములు ఉన్నతమైన మార్గంలోకి నడిపించడం కోసము, అంటే ఆర్థికంగానూ సామాజికంగానూ కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు. వాటి నుంచి వారు బయటపడడానికి ఆడవారి చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఈ పరిహారమే. ఈ పరిహారం చేస్తే మంచి జరుగుతుందే కానీ చెడు జరిగే అవకాశం ఎక్కడా లేదు. మరి ఎలా చేయాలనేది చెప్తాను. ముందైతే పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చెప్తాను. మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నవారు అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే ఆర్థికంగా వారు చితికిపోయి వారు ఏది చేసినా కలిసి రాకపోతే ఒక సహాయంగా ఈ పరిహారం వారికి ఉపయోగపడుతుంది. వారికి ఉన్నతమైన ఆర్థిక వనరులు అనేటివి ఏర్పడతాయి. వారి కుటుంబం బాగుంటుంది, సంసారం బాగుంటుంది, రిలేషన్ కూడా బాగుంటుంది. ఈ పరిహారం మన మనసులో ఉన్న ప్రేరణ శక్తిని ప్రేరేపిస్తుంది. అలానే మన మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తుంది. ఒక అద్భుతమైన ఆయుధంగా పనిచేస్తుంది. వారి సంసార జీవిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంచి పరిహారం అండి. రాఖీ పౌర్ణమి రోజున అన్నదమ్ముల కోసం తప్పకుండా చేసుకోండి. ఇక పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కావలసిన పదార్థాలు పసుపు, గోధుమ పిండి కావాలి, ఒత్తులు ఇలాంటివి ఉన్నాయండి, చెప్తాను. ఇక ఈ పరిహారాన్ని ఆడవారు మాత్రమే చేయాలి, మగవారైతే కాదు. ముందుగా మీరు గోధుమ పిండిలో కాస్త పసుపు వేసి గోధుమ పిండి ముద్దను తయారు చేసి పెట్టుకోండి. అంటే మీరు ఎంత సైజు తయారు చేసుకుంటారో అంత సైజు తీసుకోండి. నేనైతే ఇక్కడ కాస్త చిన్నదే చూపిస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్గా. మీరు కాస్త పెద్దదే చేసుకోండి. తర్వాత దీంట్లో కొద్దిగా ఆవు నెయ్యి వేయండి. మీరు ఇక్కడ నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, చాలా విషయాలు ఉన్నాయండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. అలానే ఇది రాఖీ పౌర్ణమి రోజున చేసుకునే పరిహారం కాబట్టి మీలాగే అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి చేసుకునే అవకాశం కల్పించేలా ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఇక్కడ పరిహారం విషయంలో ఒత్తులు ఎన్ని వేయాలి, ఎలా వేయాలి, ఇవన్నీ కూడా చెప్తాను. కాస్త అర్థం చేసుకోండి. మీకు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు అంటే ఇక్కడ ఒకే ఒక్క అన్న కానీ తమ్ముడు కానీ ఉన్నారు. మీకు అన్నకి పెళ్లి కాకుండా ఉంటే ఒక ఒత్తి వేయాలి. ఒకవేళ పెళ్ళయి ఉంటే 2 ఒత్తులు వేయాలి. లేదా మీకు 4 అన్నదమ్ములు ఉన్నారు, అది కూడా పెళ్ళైన వారే ఉన్నారు, అప్పుడు మీరు 8 ఒత్తులు వేయాలి. అంటే పెళ్ళైన వారికి 2 ఒత్తులు చొప్పున, 4 పెళ్ళైన వారికి 8 ఒత్తులు చొప్పున వేయాలి. పెళ్ళి కాని అన్నకు కానీ తమ్ముడికి కానీ ఒక ఒత్తే వేయాలి. ఒకవేళ 4 అన్నదమ్ములకి కూడా పెళ్లి కాలేదనుకోండి, 4 ఒత్తులు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీ దేవతా మందిరంలో పౌర్ణమి రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య కాలంలో ఎప్పుడైనా చేయొచ్చు. ఇక మీరు మైల్లో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇది చేయడం వల్ల అద్భుతమైన లాభాలు ఉంటాయి. కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. మీ అన్నకి కానీ తమ్ముడికి కానీ పెళ్లి కాకుండా ఉంటే వాళ్ళకి ఏక ఒత్తి, అదే పెళ్ళైన వారికైతే 2 ఒత్తులు వేయండి. తర్వాత ఈ పిండి ప్రమిదిని మీరు తూర్పు వైపుగా పెట్టి వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత దీనిలో 2 లవంగాలు వేయాలి. అలానే ఒక 2 యాలకులు వేయాలి. ఇప్పుడు అన్నదమ్ములు ఒక 4 ఉన్నారనుకోండి, 4కి కలుపుకొని ఒకే ప్రమిదలో మీరు ఒత్తులు ఎన్నైతే వేస్తారో పెళ్లి కాని వారికి పెళ్ళైన వారికి ఇందాక చెప్పాను కదండి, ఆ లెక్కన మీరు ఒత్తులు వేయండి. వేసి దీపారాధన చేయండి. ఇక ఎంతమంది అన్నదమ్ములకి మీరు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా 2 లవంగాలు 2 యాలకులు వేయాలి. అంటే మీకు ఒక అన్న ఉన్నాడు అనుకోండి, తమ్ముడైనా ఉన్నారనుకోండి, ఒకరికి చొప్పున 2 యాలకులు 2 లవంగాలు వేయాలి. అదే 2 ఉన్నారనుకోండి, 2కి చేస్తున్నారు మీరు, అప్పుడు 4 యాలకులు 4 లవంగాలు ఈ విధంగా వేయాలి. ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు 2 చొప్పున వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పింది సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ప్లే చేసుకొని చూడండి. పెళ్లి కాని వారికైనా సరే పెళ్ళైన వారికైనా సరే 2 లవంగాలు 2 యాలకులు ఒక్కొక్కరి చొప్పున వేయాలన్నమాట. అదే ఒత్తులైతే పెళ్ళైన వారికి 2 వేయాలి, పెళ్లి కాని వారికి 1 వేయాలి. ఇక్కడితో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. ఆ విధంగా లవంగాలు యాలకులు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. మీ అన్నదమ్ములకు ఉద్యోగం రావాలి, వారి జీవితం బాగుండాలి, వారి సంసార జీవితం బాగుండాలి, వారు అభివృద్ధిలోకి రావాలని అక్క చెల్లెళ్ళు ఎవరైతే చేస్తున్నారో కోరుకోండి. మీరు ఇలా మీ కులదైవం ముందు కానీ మీ ఇష్టదైవం ముందు కానీ ఈ పౌర్ణమి రోజున చక్కగా ఈ దీపారాధన చేసుకోండి.
అయితే దీపారాధన చేయడానికి ముందే రాఖీ పౌర్ణమి అనుకున్నాం కాబట్టి, అంటే రాఖీ పౌర్ణమి కాబట్టి మీ దగ్గర ఉన్న రాఖీని ఈ దీపం ముందు పెట్టండి. తర్వాత వారు అభివృద్ధిలోకి రావాలని మీరు అనుకుని దీపారాధన చేయండి. తర్వాత ఆ రాఖీని మీ అన్నకు కానీ మీ తమ్ముడికి కానీ వాళ్ళు బాగుండాలని మీరు చెప్పుకొని ఒక 2 నిమిషాల పాటు కోరుకొని మీకు దగ్గరలో మీ అన్నదమ్ములు ఉంటే తీసుకువెళ్ళి ఆ రాఖీని కట్టండి. అయితే దీపారాధన చేసిన తర్వాత వారికి రాఖీ కట్టే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ రాఖీని మీ కుడి చేతిలో ఈ విధంగా పట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మీ కులదైవాన్ని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ ఎవరైతే ఉన్నారో వారిని మనసులో తలుచుకొని తర్వాత మీ అన్నయ్యకి కానీ మీ తమ్ముడికి కానీ కట్టాలి. వారు బాగుండాలి, ఆర్థికంగా అంతా బాగుండాలని చెప్పుకొని కోరుకొని చేయండి. ఆడపిల్లంటే సాక్షాత్తు దేవతలు. సృష్టిని సృష్టించగలిగే శక్తి పరాశక్తి ఉంటుంది. అదంతా ఆడపిల్లలకు మాత్రమే ఉంటుంది కాబట్టి మనలో ఉన్న మానసికమైన శారీరకమైన సమస్యలను మనం తక్కువ చేసి చూసుకుంటాం. మనలో చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. దీనిని మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. మరి మాకు అన్నదమ్ములే లేరండి, మేము ఎవరికైనా చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరినైనా సరే అన్నగా కానీ తమ్ముడుగా కానీ భావిస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దగ్గరలో అన్నదమ్ములు లేరు, చాలా దూరంగా ఉన్నారు, వెళ్ళలేని పరిస్థితిగా ఉంది, కట్టలేని పరిస్థితిగా ఉంది, అప్పుడు మీరు ఈ విధంగా అంతా కూడా చెప్పుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టి చక్కగా దీపారాధన చేసుకుని మీరు మనసులో అనుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఆ రాఖీని. తర్వాత మీ అన్నదమ్ములకి పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించండి. వాళ్ళని కట్టుకోమని చెప్పండి. ఇక్కడ మీకు ఒక సందేహం కూడా రావచ్చు, మాకు రాఖీ కట్టే అలవాటే లేదండి, మరి మేము చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఒకవేళ రాఖీ మీకు కట్టే అలవాటు లేదన్నప్పుడు మనకు రక్షాబంధనం అనేది ఉంటుంది. దాన్నైనా సరే ఇక్కడ పెట్టి దీపారాధన ముందు పెట్టి చక్కగా దాన్నైనా సరే వాళ్ళకి కట్టచ్చు. వాళ్ళకు ఒక రక్షగా ఉంటుంది. ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పిండి ప్రమిది ఎంత సైజు తీసుకుంటారో తీసుకోండి. మీ అన్నదమ్ములకు తగ్గట్టుగా ఒత్తులు అలానే యాలకులు లవంగాలు ఇవన్నీ వేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా పిండి ప్రమిది చిన్నదా పెద్దదా అనేది చూసుకొని చేసుకోండి. ఈ విధంగా చేసేసారు. ఆ తర్వాత దీపారాధన ఎంతసేపు వెలుగుతుందో నూనెకి తగ్గట్టుగా వెలుగుతుంది. తర్వాత కొండెక్కిపోతుంది. ఆ దీపారాధన కొట్టెక్కి తర్వాత ఆ ప్రమిదిలో కొద్దిగా పంచదార కొంచెం బెల్లాన్ని వేయండి. అంటే ఆ కొండెక్కిన ఆ పిండి ప్రమిదిలో వేయాలి. చిటికడి వేయండి. వేసిన తర్వాత దాన్నంతా తీసుకువెళ్ళి మీ ఇంట్లో పూల కుండీ ఉంటే పూల కుండీలో ఉన్న మట్టి తీసి మట్టిలో పెట్టేయండి. లేదంటే పెరడు ఉందనుకోండి, పెరట్లో అయినా సరే చేయొచ్చు. ఏదైనా చెట్టు కింద పెట్టేసేయండి. అంటే ఆల్రెడీ పిండి ప్రమిదిలో ఒత్తులు యాలకులు లవంగాలు ఉన్నాయి. వాటితో పాటుగా పంచదార బెల్లం కూడా వేసి దాన్నంతా కూడా తీసుకువెళ్ళి పూల కుండీలో కానీ ఏదైనా చెట్టు దగ్గర కానీ పెట్టేయండి. మీ అన్నదమ్ముల లైఫ్ విషయంలో మీ వంతుగా ఏం చేయలేకపోతున్నామే అని బాధపడే ప్రతి చెల్లి ప్రతి అక్క చేసుకోవాల్సిన అద్భుతమైన పరిహారం ఇది. మీ అన్నదమ్ములకు ధనం విషయంలోనూ వ్యాపార విషయంలో కానీ అన్ని విషయాలు ఇది బాగా ఉపయోగపడుతుంది. అన్ని సమస్యల నుంచి బయటపడడానికి ఇది ఒక మంచి పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరూ వదులుకోకండి. ఈ రాఖీ పౌర్ణమి రోజున తప్పకుండా చేసుకోండి. ఈ పరిహారం కేవలం రాఖీ పౌర్ణమి రోజున చేసుకునేది కాబట్టి మీకనే కాకుండా 10 మందికి ఉపయోగపడేలా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.